ఇంకా కాసేపక్క కార్తీక్ వచ్చేస్తే అంతా హ్యాపీగానే జరుగుతుంది. ఇంతకాలం నువ్వు పడిన కష్టానికి ముగింపు దొరుకుతుంది. చిన్న లేజర్ ఆపరేషన్తో పూజకి క్యూర్ చేయొచ్చు. ఈ టెస్టులన్నీ పూజ శరీరం తట్టుకోలేకపోయిందా సమ్టైమ్స్ ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు. ఓడిపోయామమ్మా, ఓడిపోయాం. ఆ యశోదర చేతిలో మళ్ళీ ఓడిపోయాం. ఎలాగైనా నీ చావు రావచ్చు. చెప్పు, డిఆర్ మనిషిగా చస్తావా, ఈ యశోధర మనిషిగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావా? వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. డిఆర్, నిన్ను వదిలి తప్పు చేశాను. వదలను, ఇంకా వదలను. మేడం, నాదొక చిన్న డౌట్. 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఎన్నో వైద్య పరిశోధనలు చేసిన నేనే ఇదంతా డిఆర్ చేశాడనే విషయాన్ని ఇంతవరకు గుర్తించలేకపోయాను. కానీ మీరెలా? ఆ డిఆర్ యశోధరని చాలా తక్కువ అంచనా వేశాడు. వాడు ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడే గమనించాను. మాంసం తిని ఎముకల మెడలో వేసుకున్నట్టు పాపం కష్టపడి మూతలకు మాస్కులు తగిలించాడు, కానీ చెవిపోగుని కవర్ చేయలేకపోయాడు. అప్పుడే గమనించాను, కానీ బయటపడితే జాగ్రత్త పడి మీరు మరో ప్రయత్నం చేస్తారని అంతా గమనిస్తూ ఊరుకున్నాను. ఫ్లవర్ వాజ్లో మైక్లు, ఏసీ మీద కెమెరాలు అన్నీ గమనించాను. అప్పుడే డౌట్ వచ్చింది, అసలు నా కూతురికి జబ్బు ఉందా లేదా అని. అందుకే అప్పుడే రియాక్ట్ అయితే ఆ విషయాలన్నీ నాకు తెలియకుండానే మీరు జాగ్రత్త పడతారు. అందుకే ఏమీ తెలియని దానిలో ఉంటూ ప్రతి క్షణం మీ మూమెంట్స్ని గమనిస్తూనే ఉన్నాను. నా కూతురికి లేని జబ్బుని ఎందుకు సృష్టించారో తెలుసుకుందామని ఆగాను. రేయ్, ఆట బాగుందని అందరూ ఆడితే ఎలారా? ఆ ఆట మీద మనకెంత పట్టుందో అని ఆలోచించొద్దు. ఇప్పుడు నేనాడిస్తాను. నేను చెప్పినట్టు నువ్వు ఆడుతూ ఉండు. వీడేంటి హైదరాబాద్ పంపిస్తే అప్పుడే వచ్చేస్తున్నాడు? డాక్టర్ మేడం, అదిగో కార్తీక్ వస్తున్నాడు. జరిగిన విషయం నీకు నాకు నా కూతురికి మధ్య ఉండాలి. బయటపడిందో నీ ప్రాణం నీ శరీరం నుంచి బయటికి పోతుంది. నా దగ్గర ఎంత చక్కగా పర్ఫామ్ చేశావో అలాగే కార్తీక్ దగ్గర కూడా చెయ్యి. వెళ్ళ. పూజకి స్పృహ వచ్చిందా? టెస్ట్లు అవి నాకంతా తెలుసు డాక్టర్. నేను వెంటనే పూజను చూడాలి. అదేంటి కార్తీక్, మెడిసిన్స్ అప్పుడే తెచ్చేసావా? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను పూజ? కార్తీక్, ఏంటిది? ఇప్పుడు ఏమైందని? తెలుసు పూజ, పాప కోసం నువ్వు చేసిన త్యాగము తెలుసు. నా బిడ్డ అనాథ కాకూడదని నువ్వు తీసుకున్న నిర్ణయమూ తెలుసు. ఎవరు చెప్పారు? డాక్టర్ నీ విషయం ఎవరికి చెప్పొద్దన్నానుగా. ఇందులో ఆయన తప్పేం లేదు.
నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఎలాగో పోతుందనుకున్న ప్రాణమే కార్తీక్, అందుకే రిస్క్ తీసుకున్నాను. వద్దు పూజ, పాప కోసం నీ ప్రాణాలతో ఆడుకోలేను. ఎలాగూ నాకు ఈ టెస్టులు చేస్తే గాని నేను బ్రతుకుతానా లేదా అని డాక్టర్లు చెప్పలేరు. ఆ, ఆ, చెప్పండి డాక్టర్. అవును కార్తీక్, ఈ టెస్టులన్నీ జరిగితే గానీ ఏ విషయం చెప్పలేం. బ్రతికించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఊంబు ట్రాన్స్ఫర్ చేసిన లేడీ బ్రతుకున్నట్లయితే తనకి టెస్టులు అవసరం ఉండే కాదు. టెస్టులు మాత్రమే క్రిటికల్. ఆపరేషన్ చాలా సింపుల్. ఆపరేషన్ పూర్తయిందంటే పూజకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ డాక్టర్, తనకేం కాకూడదు. ఎలాగైనా తన్ని కాపాడండి. డోంట్ వర్రీ, వీ డూ అవర్ లెవెల్ బెస్ట్. నా బిడ్డ కోసం నువ్వు ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్లేగా ఇన్ని కష్టాలు నీకు. నీ రుణం తీర్చుకుంటాను పూజ. నేను నాదాన్ని చేసుకుని నీ రుణం తీర్చుకుంటాను. కార్తీక్, మన మధ్య రుణాలేంటి? అవును, పాప ఎలా ఉందంట కనుక్కున్నావా? పాలు తాగిందో లేదో? స్వప్న కొత్త కదా, దాని దగ్గర అలవాటైందో లేదో? పాప సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అవేం ఆలోచించుకో. డాక్టర్, ఆ ఏర్పాట్లేవో త్వరగా కానివ్వండి. అలాగే. దీనికంతటికీ కారణం ఆ శ్వేత. ఇంత జరిగినా దానికి బుద్ధి రాలేదు. ఈసారి మాటలతో ప్రయోజనం లేదు. జీవితంలో నా గురించి ఆలోచించడానికే భయపడేలా డోస్ ఇవ్వాలి. దానికి, దాని శ్రేయోభిలాష్కి. త్వరగా పోనీ. స్పీడ్గా పోనీవయ్యా. నువ్వేం టెన్షన్ పడకు. ఆ కుడి పక్క నుంచి పోనివ్వు, పోనివ్వు. Damn it! వెళ్ళరా నాయన. ఆటో తోలుతున్నావా, కార్ తోలుతున్నావా? స్పీడ్గా పోనీవయ్యా.
చేసుకో. సార్ కొరియర్ ఎవరికి? రాఘవరావు గారికి. ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. యశోధరా, శ్వేత, వదిలేవే రాక్షసి. రాక్షసి, నా కూతురు వదిలేవే, వదిలేవే. నా గురించి తెలుసు. నన్ను కాదని ఏం చెయ్యలేరని ఇంతకు ముందే అర్థమై ఉండాలి. అయినా బుద్ధి రాలేదా? రాక్షసి, నా కూతురు వదిలేవే. తప్పు చేసినా పోన్లేని క్షమించాను. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఇంకా క్షమించి ఊరుకున్నాననుకో, నా చేతగానితనం అనుకుంటావు. యశోధరా, మర్యాదగా వదులు. ఏంటి ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? చంపేస్తాను చెప్తున్నాను. అసలు నిన్ను కాదే, నీకు ఈ మాత్రం రెక్కలొచ్చేలా చేసిన వీణ్ణనాలి. ఎరా, ఆ రోజే చెప్పాను, అయినా నీకు బుద్ధి రాలేదు. నువ్వు నష్టపోయిన జీవితాన్ని దీని ద్వారా సాధిద్దాం అనుకుంటున్నావా? ఈ యశోధరని ఢీకొంటే నష్టపోవడమే కాని లాభపడ్డ ఉండదు. నిన్ను ఆ రోజే శిక్షించాల్సింది. పోన్లే, చచ్చిన పావే కదా అని ఊరుకున్నాను. కానీ నువ్వు మారలేదు. దీనికి బుద్ధి రావాలి అంటే ముందు నీకు బుద్ధి రావాలి. రేయ్, వీడికి నేనేంటో అర్థమయ్యేలా చెయ్యండ్రా.
రేయ్, ఎక్కడికే వెళుతున్నావు? నీకు అదే గతి పడుతుంది. రేయ్, ఆగండ్రా. ఈ దెబ్బలకే వాలిపోతున్నావు, ఇంకా నన్నే ఎదిరించగలవు. నన్ను ఢీ కొట్టాలి అంటే ఈ ఎనర్జీ సరిపోదు డిఆర్. అయినా నువ్వుంటే ఏదో ఒక ప్లాన్లు వేసి నా టైం వేస్ట్ చేస్తూనే ఉంటావు. సో నువ్వు ఉండకూడదు. ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, జంటగా పంపిస్తాను. రేయ్ మేడం, ఏసేంట్రా వీళ్ళిద్దరిని? ఏసేంట్రా వీళ్ళిద్దరిని? యశోదరా, ఇందులో శ్వేత తప్పే లేదు. తప్పంతా నాది. నన్ను చంపేయి ప్లీజ్. శ్వేత వదిలేయి, నీకు దండం పెడతాను. శ్వేత వదిలేయి. వద్దు అంకుల్, ఏం చేయొద్దు ప్లీజ్, వదిలేండి ప్లీజ్, ప్లీజ్ వదిలేండి అంకుల్, వదిలేండి. ఏయ్ కత్తి లైవ్. వద్దని చెప్పు యశోదరా. యశోదరా ప్లీజ్. నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు. శ్వేత ఏం చేయదు. శ్వేత ఏం చేయదు. యశోదరా ప్లీజ్. యశోదరా ప్లీజ్. ఆగండ్రా. అదేంటి డియార్, పిలుపు మారింది? యశోదరేంటి? యాష్ కదా? వద్దు వద్దు అంకుల్, ఏం చేయొద్దు. ఇదంతా నా కోసమే చేశాడు. No. అంకుల్, నన్ను శ్వేతను వదిలేయండి. కావాలంటే నన్ను చంపండి ప్లీజ్. మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలనుకున్నా నేను చెయ్యాలిగా. ఆ? రేయ్, అలా కాదు. అలా చేస్తే వీళ్ళ శరీరాలు మాత్రమే గాయపడతాయి. నన్ను ఎదిరించాలి అన్న ఆలోచనలు చేసింది వీళ్ళ బుర్రలు. ఆ ఆలోచన చేసిన వీళ్ళ బుర్రల్ని నేను చూడాలి. కట్టేసి రోడ్డు కట్టంగా పడేయండ్రా. రేయ్, తాడు తీసుకురండ్రా. ఇద్దరు కట్టేయండి రా. వద్దు, వదలండి వదలండి. కట్టు, గట్టి కట్టు. అడవరా చేతులు. కట్టు త్వరగా. వదలండి. ఏయ్ గట్టిగా పట్టుకోండి. పల్లరా. కళ్ళు తీయండి రా. మమ్మల్ని ఏం చేయొద్దు. యశోద, ప్లీజ్ వదలండి. వదలండి ప్లీజ్. వద్దు వద్దు వద్దు. Ha 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 ha!
వద్దు, నన్నేం చేయొద్దు. యశోదరా ప్లీజ్. ఏయ్ ఏంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? వాడితో కలిసి నన్నే దెబ్బతీయాలని చూస్తావా? ఇప్పుడు మీ ఇద్దరిని ఎవరు కాపాడతారో నేను చూస్తాను. శ్వేత, అమ్మా శ్వేత, శ్వేత. యశోదరా నీ పుణ్యం ఉంటుంది, వదిలే యశోదరా ప్లీజ్, ప్లీజ్ యశోదరా, ప్లీజ్ యశోదరా ప్లీజ్ వదిలే, తను వదిలే ప్లీజ్. యశోదరా ప్లీజ్ యశోదరా, శ్వేతను వదిలే. రే డిఆర్, ఈ బుర్రతోనేగా ప్లాన్ల మీద ప్లాన్లు వేశావు. ఇంకొక క్షణంలో నీ బుర్ర 16 ముక్కలవుతుంది. రేయ్ రానివ్వండ్రా. అంకుల్ వచ్చేస్తున్నారు అంకుల్. యశోదరా వద్దని చెప్పు యశోదరా ప్లీజ్ యశోదరా, యశోదరా ఆగట్రా. వచ్చేస్తుంది అంకుల్. యశోదరా ప్లీజ్, యశోదరా నా మాట విని యశోదరా, యశోదరా వద్దు. అంకుల్ వచ్చేస్తుంది అంకుల్. యశోదరా వద్దు, యశోదరా వద్దు, అంకుల్ వచ్చేస్తుంది అంకుల్. యశోదరా వద్దు. యశోదరా వద్దు ప్లీజ్, ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పిన యశోదరా. యశోదరా ప్లీజ్, యశోదరా, యశోదరా నా మాట విను. యశోదరా వద్దు, యశోదరా, యశోదరా నా మాట విను. యశోదరా ఆగమని చెప్పాలి. యశోదరా ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు. ఆగండ్రా, ఆగండ్రా, ఆగండి, ఆగండి. శ్వేత రాఘవరావు, కోట్ల గిత్తలా నీ కూతురు నా మీద కాలు దువ్వుతున్నా నువ్వు తన్ని కంట్రోల్ చేయలేదు. ఫలితం చచ్చింది. అయినా గత అనుభవాలున్న నువ్వు కూడా అలా చూస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. పోయింది తిరిగి రాదు. నీ చెల్లెలు నా దగ్గర బందీ, కూతురులా పెంచుకున్న కోడలు జైల్లో మగ్గుతోంది. ఒక్కగానొక్క కూతురు ఇలా ఏం చేస్తావు? ఈ సీడీ తీసుకుని పోలీసుల దగ్గరికి వెళదామన్న ఐడియా మాత్రం రానివ్వకు. మరో సీడీ వస్తుంది. అందులో నీ చెల్లెలుండొచ్చు, నీ కోడలుండొచ్చు. ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తావులే. అవును,
ఈ పాటికి నీ గుండెల్లో చిన్న కదలిక మొదలై అది నొప్పిగా మారి ఆ గుండె ఆగిపోయుండాలే. ఆగలేదా? కూతురి చావు కళ్ళారా చూశాక కూడా ఇంకా ఎలా బతుకుతావులే? ఒకే రోజు ఒకే ఇంట్లో 2 చావులు. పాపం, నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు రాఘవరావు. మీ చావుకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. రెండు చావులు. దేవుడా, అవును, ఇంకా నేను బ్రతికి ప్రయోజనమే ఉంది. చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను. కూతుర్లా పెంచుకున్న చందు జైల్లో ఉంది. చూసి రావడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. కన్న కూతురు కళ్ళ ముందు చనిపోతున్నా. చేత కాని వాడిలో ఏమీ చేయలేకపోయాను. నాలాంటి వాడు బతకూడదు, బతకూడదు, బతకూడదు. అమ్మ శ్వేత, నువ్వు పడే కష్టాలు చూసి భరించలేక ఉపశమనం కోసం తెచ్చుకున్న ఈ నిద్ర మాత్రలు నువ్వు లేవన్న నిజం తెలిసాక ఈ విధంగా ఉపయోగపడుతున్నాయమ్మా. భగవంతుడా, ఏ ప్రయోజనం లేని జన్మనిచ్చావు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ యశోదరిని చంపగలిగేలా పుట్టించు. నా సమస్యకి ఇదే పరిష్కారం.
రాఘవరావు గారు, రాఘవరావు గారు, రాఘవరావు గారు, రాఘవరావు గారు, రాఘవరావు గారు, రాఘవరావు గారు. రాఘవరావు గారు, రాఘవరావు గారు, ఏమండి? ఏంటి? ఏమైంది? ఓ మై గాడ్, స్లీపింగ్ టాబ్లెట్స్. హలో, విజయ హాస్పిటల్. నేను డాక్టర్ పురుషోత్తని మాట్లాడుతున్నాను. జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ప్లాట్ నెంబర్ 236. వెంటనే అంబులెన్స్ పంపించండి. అర్జెంట్, వెరీ అర్జెంట్. తప్పుకోండి. తప్పుకోండమ్మా. జాగ్రత్త. మిస్టర్ ప్లీజ్, ఇంజెక్షన్ రెడీ చేయి.